Hello my dear aspirants and my dear friends, welcome to our YouTube channel శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో పట్టణ స్థానిక సంస్థల్లో సంబంధించిన వార్డుల సంఖ్యను మరి ఆ వార్డు సభ్యులని ఏ పేరుతో పిలుస్తారు గతంలో ప్రశ్నలు అడగటం జరిగింది. అందుకోసమని ఆ వార్డుల సంఖ్య కావచ్చు, మరి అక్కడ జనాభా అంటే వార్డులు అంటే ఆ మున్సిపాలిటీలని ఏ విధంగా డిఫైన్ చేశారు, మరి ఆ మున్సిపాలిటీకి సంబంధించిన సభ్యుల్ని ఏమని పిలుస్తారు, ఇటువంటి అంశాలను నేను మీకు ఒక టేబుల్ రూపంలో వివరించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పట్టిక రాసిన మున్సిపాలిటీ రకం అంటే ఏమిటి, నగర పంచాయతీ అంటే ఏమిటి, మున్సిపాలిటీ అంటే ఏమిటి, మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటి, మెట్రోపాలిటన్ అంటే ఏంటి, డెఫినేషన్ రాశాను. నగర పంచాయతీ అంటే ఏ రేంజ్ జనాభా అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఈ పట్టణ స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వార్డుల సంఖ్య ఎంత ఉండాలనేది కూడా నిర్ణయించారు. మరి సభ్యులను ఏ పేరుతో పిలుస్తారో, మరి గ్రామ పంచాయతీకి సంబంధించి మనం వార్డు మెంబర్స్ అంటాం, మండల పరిషత్ అయితే ఎంపీటీసీలు అంటాం, జిల్లా పరిషత్కి సంబంధించి జెడ్పీటీసీలు అంటాం. ఇలాగే ఈ పట్టణ స్థానిక సంస్థల్లో మరి ఏమని పిలుస్తారని కూడా నేను మీకు రాయటం జరిగింది ఇక్కడ. మరి మున్సిపాలిటీ రకం నగర పంచాయతీ అని దేనిని అంటారంటే జనాభా 10,000 నుంచి 20,000 మధ్య జనాభా ఉన్న ప్రాంతాన్ని నగర పంచాయతీ అంటారంటే ఏదైనా ఒక గ్రామం 10,000 జనాభా దాటి అది పట్టణంగా రూపొందుతున్నట్లయితే, పట్టణంగా మారుతున్నట్లయితే దానిని నగర పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా గుర్తిస్తుంది. మరి ఆ నగర పంచాయతీలో వార్డుల సంఖ్య ఎంత ఉంటుందంటే 15 నుంచి జనాభా ఆధారంగా 21 వరకు ఏర్పాటు చేయవచ్చు. అంటే కనిష్టంగా 15 ఉంటే గరిష్టంగా వచ్చేసి 21 వార్డులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ నగర పంచాయతీలోని ప్రతినిధులను ఏమని పిలుస్తారంటే వార్డు సభ్యులు. మన గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్స్ అంటాం కదా, నగర పంచాయతీలో కూడా వార్డు మెంబర్స్. ఇక్కడ పంచాయతీ అనేది గుర్తుంచుకోండి, పంచాయతీ, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్, నగర పంచాయతీ కూడా వార్డు మెంబర్సే. మరి మున్సిపాలిటీలు అంటే ఏమిటి, మున్సిపాలిటీలు అన్నా, మున్సిపల్ కౌన్సిల్ అన్నా, పురపాలక సంఘం అన్నా ఒకటే. మరి 20,000 జనాభా నుంచి 3 లక్షల వరకు జనాభా ఉంటే ఆ పట్టణాన్ని మున్సిపల్ కౌన్సిల్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ప్రకటిస్తుంది, మరి ఏర్పాటు చేస్తుంది. అక్కడ వార్డుల సంఖ్య ఎంత ఉండాలి, 23 నుంచి 50 వరకు. ఇక్కడ 23 అనేది కనిష్టం, 50 అనేది గరిష్టం. మరి ఆ మున్సిపాలిటీకి ఎన్నికైన ప్రతినిధులను ఏమంటారంటే కౌన్సిలర్లు అంటారు, గుర్తుంచుకోండి. మరి మున్సిపల్ కార్పొరేషన్ అంటే 3 లక్షల జనాభా నుంచి 10 లక్షల జనాభా ఉన్నట్లయితే ఆ నగరాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి ఒక శాసనసభ చట్టం ద్వారా. వార్డుల సంఖ్య వచ్చేసి 50 నుంచి 100 వరకు ఏర్పాటు చేయొచ్చు జనాభా ఆధారంగా. వారిని అంటే ఈ కార్పొరేషన్కి ఎన్నికైన ప్రజాప్రతినిధులను కార్పొరేటర్లు అంటారు. మరి మెట్రోపాలిటన్ నగరం అంటే 10 లక్షల కంటే ఎక్కువగా జనాభా ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ నగరం అంటారు. అంటే మెగా సిటీస్ అంటారు కదా, అలా మెట్రోపాలిటన్ నగరం అంటాం. మరి ఇక్కడ వార్డులు వచ్చేసి 100 వార్డుల నుంచి 200 వరకు వార్డులను ఏర్పాటు చేయొచ్చు. ఈ మెట్రోపాలిటన్ నగరాలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా కార్పొరేటర్లు అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి చూడండి, నగర పంచాయతీకి సభ్యులు 15 నుంచి 21 వరకు, గ్రామ పంచాయతీ కూడా మనకి 5 నుంచి 21 వరకు, అది కనిష్టం 5, గరిష్టం 21. ఇక్కడ 5, 15 అలా గుర్తుంచుకోండి, 21, 21 అలా గుర్తుంచుకోండి. మరి మున్సిపాలిటీలకు వచ్చేసినట్లయితే ఇక్కడ 23 కనిష్టం, ఇది గరిష్టం. ఇక్కడ 50 కనిష్టం, ఇక్కడ గరిష్టం 100, 50, 100, 100, 200. ఇక్కడ మీరు జనాభాను చూసినట్లయితే 10,000 నుంచి 20,000 మధ్యాహ్నం. మరలా నేను 20,000 రాశానంటే దాని అర్థం ఇది రేంజ్ని మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి అలా రాస్తాం. అంటే ఏంది, 20,000 1 నుండి అని అర్థం, 3 లక్షలు. మరి 3 లక్షలను రాసా అంటే ఏంది, 3 లక్షల 1 నుండి 10 లక్షల వరకు, 10 లక్షల 1 నుండి అంటే 10 లక్షల కంటే ఎక్కువ అని అర్థం. మనం గుర్తుంచుకోవడానికి జనరలైజేషన్ చేసి ఇట్లా 10,000, 20,000, 20,000, 3 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 10 లక్షల కంటే ఎక్కువ అని అలా రాయటం జరుగుతుంది. మరి ఈ వార్డు సభ్యులు ఎలా ఎన్నికవుతారు అంటే ప్రత్యక్షంగా ఎన్నికవుతారా, పరోక్షంగా ఎన్నికవుతారంటే వార్డు సభ్యులని ఆ నగర పంచాయతీలోని ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఆ నగర పంచాయతీకి సంబంధించిన అంటే అధ్యక్షుడిని చైర్మన్ అంటాం. ఈ చైర్మన్ని పరోక్షంగా ఎన్నుకుంటారు. మున్సిపాలిటీలకు సంబంధించి ప్రతినిధులు కౌన్సిలర్ అంటాం, వీళ్ళు కూడా ప్రత్యక్షంగా ఓటర్లు ఎన్నుకుంటారు. మున్సిపాలిటీకి సంబంధించిన అధ్యక్షుడిని చైర్మన్ అంటాం, ఇదే చైర్మన్ అనే పేరుతోనే పిలుస్తాం. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని
కార్పొరేటర్లు అంటాం. వీరు కూడా ప్రత్యక్షంగానే ఎన్నికవుతారు. ఓటర్ల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధ్యక్షుడిని ఏమంటామంటే మేయర్ అంటాం. నగర మేయర్ అంటాం కదా, మేయర్ అంటాం. మెట్రోపాలిటన్కి సంబంధించి కూడా అధ్యక్షుడిని మేయర్ అని అంటాం. ఈ కార్పొరేటర్లను కూడా ఎవరు ఎన్నుకుంటారు మరి మెట్రోపాలిటన్ నగరంలో కార్పొరేటర్ని అంటే వీళ్ళు కూడా ఆయా మెట్రోపాలిటన్ నగరంలోని ఓటర్లే ఈ కార్పొరేటర్లను ఎన్నుకుంటారు. ఇక్కడ చైర్మన్ మేయర్ వీళ్ళిద్దరూ వచ్చేసి కింద ఇటు కార్పొరేషన్ కావచ్చు, మెట్రోపాలిటన్ నగరం కావచ్చు, మేయర్స్ అంటారు. వీరిద్దరిని ఇక్కడ చైర్మన్స్ అంటారు. ఇద్దరు కింది స్థాయి పంచాయతీలకు సంబంధించి అంటే నగర పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్స్ అంటే ఇక్కడ కార్పొరేషన్ కానీ మెట్రోపాలిటన్ నగరం కానీ మేయర్ అంటారు. ఇలా ఒకసారి చూసినట్లయితే సాధారణంగా 74వ సవరణ చట్టం ప్రకారం 10,000కి మించి జనాభా ఉన్నట్లయితే నగర పంచాయతీని ఏర్పాటు చేస్తారు. 20,000కి మించి జనాభా ఉన్నట్టయితే మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తారు. 3 లక్షలకు మించి జనాభా ఉన్నట్టయితే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. 10 లక్షలకు మించి జనాభా ఉన్నట్టయితే మెట్రోపాలిటన్ ఏర్పాటు చేస్తారు. అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ రేంజ్ అనేది ఆ చట్టంలో మెన్షన్ చేయలేదు. ఇటువైపు రేంజ్ అనేది రైట్ సైడ్ ఉన్న రేంజ్ అనేది మెన్షన్ అంటే 10,000కి పైగా ఒక నగరంలో 10,000కి పైగా జనాభా ఉంటే ఆ ప్రాంతాన్ని నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేయడం అనేది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించి ఐచ్ఛికానికి వదిలేయడం జరిగింది. అంటే ఆయా రాష్ట్రాల యొక్క ఆప్షన్ అది. ఆ రాష్ట్రం అనేది ఏర్పాటు చేస్తే చేయవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు కూడా. అంటే 10,000కి మించి జనాభా ఉన్నట్లయితే నగర పంచాయతీగా ఏర్పాటు చేయవచ్చు అని చట్టంలో ఉంటుంది. అదేవిధంగా 20,000కి మించి జనాభా ఉన్నట్టయితే దాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయవచ్చు. కానీ రాష్ట్రాలు తమ ఐచ్ఛికం ప్రకారం ఏర్పాటు చేస్తాయి, లేకపోతే లేదు. ఈ రేంజ్ జనాభా 20,000 నుంచి 3 లక్షల జనాభా ఉంటే దాన్ని మున్సిపాలిటీగానే చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మున్సిపాలిటీగా చేయకుండా నగర పంచాయతీగా ఉంచవచ్చు. మరి కార్పొరేషన్ తీసుకున్నట్లయితే 3 లక్షలకు మించి జనాభా 10 లక్షల కంటే తక్కువ ఉన్నప్పుడు అంటే దానిని కూడా కార్పొరేషన్ చేస్తే చేయవచ్చు, లేకపోతే దానిని మున్సిపాలిటీగానే ఉంచవచ్చు. అంటే కార్పొరేషన్గా మార్చకపోవచ్చు. కార్పొరేషన్ ఏంది 10 లక్షల కంటే జనాభా ఎక్కువ ఉంది, మరి దాన్ని మెట్రోపాలిటన్ నగరం చేయాలి. కానీ ఆయా రాష్ట్రాలు తమ యొక్క సౌలభ్యాన్ని బట్టి అంటే తమ యొక్క శాసనసభ చట్టాల మేరకు ఏర్పాటు చేస్తే చేయవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ దీని అర్థం ఏంది, 10,000కి మించి ఉన్నట్లయితే నగర పంచాయతీ ఏర్పాటు చేయాలి, 20,000కి మించి ఉంటే మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి, 3 లక్షల మించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, 10 లక్షల మించి మెట్రోపాలిటన్ ఏర్పాటు చేయాలి. అంటే ఈ పట్టణ స్థానిక సంస్థలు కానీ గ్రామ పంచాయతీలు అంటే గ్రామీణ స్థానిక సంస్థలు కానీ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర శాసనసభకు ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇండైరెక్ట్గా అప్లికేషన్ ఓరియంటెడ్ అడగడానికి అవకాశం ఉన్న బిట్టు. ఈ పట్టణ స్థానిక సంస్థలు కానీ గ్రామ స్థానిక సంస్థలు కానీ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర శాసనసభకు ఉంది. ఎందుకని? ఈ గ్రామ పరిపాలన అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. స్థానిక పరిపాలన అనేది రాష్ట్ర జాబితాలో అంశం కాబట్టి దీనిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా రాష్ట్రాలకు సంబంధించే ఉంది. దాన్ని నేను నోట్ అనే రూపంలో వివరించానంటే, ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక నగరం 3 లక్షల జనాభా మించి ఉన్నా కూడా దానిని కార్పొరేషన్గా మార్చకుండా మున్సిపాలిటీలుగానే ఉంచుతున్నారు. ఎందుకంటే అవి ఆయా రాష్ట్ర చట్టాల మేరకు ఏర్పాటు అవుతాయి. ఈ విషయాన్ని గమనించగలరు. అందుకని మీరు చదివే బుక్స్లో ఎక్కడైనా కానీ రేంజ్ కూడా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో మించి పైన అంటే 10,000 పైన, 20,000 పైన, 3 లక్షల పైన, 10 లక్షల పైన అని ఉంటుంది. అరే ఇదేంటి, మనకు తెలిసిన ఏదైనా ఒక సిటీ కావచ్చు, అది హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, తిరుపతి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేంటి ఈ సిటీలో 3 లక్షల పైన ఉంది, 10 లక్షల జనాభా ఉంది, మరి దీన్ని మెట్రోపాలిటన్కి ఎందుకు ప్రకటించలేదు, దీన్ని కార్పొరేషన్కి ఎందుకు ప్రకటించలేదు అంటే అది ఆయా రాష్ట్రాల యొక్క ఆప్షనల్ అనమాట. అంటే ఐచ్ఛికం. వాళ్ళు చేస్తే చేయవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. దాన్ని అదేవిధంగా ఉంచవచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక స్థానిక సంస్థను ఏర్పాటు చేయాలంటే ఫుల్ పవర్స్ ఎవరికి ఉన్నాయి? ఓన్లీ రాష్ట్ర శాసనసభకు మాత్రమే ఉన్నాయి. అది మీరు గుర్తించాలి. ఇండైరెక్ట్గా అడిగే బిట్టు. చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో అడగటం జరిగిందంటే ఇట్లా ఏదైనా ఒక ప్రాంతంలో గ్రామీణ లేదా పట్టణ స్థానిక సంస్థను ఏర్పాటు చేయాలంటే కింది వారిలో ఎవరికి అధికారం ఉందని పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, గవర్నరు, రాష్ట్రపతి అని ఇలా అడగటం జరుగుతుంది. అప్పుడు ఆప్షన్ ఇచ్చినప్పుడు రాష్ట్ర శాసనసభ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
మీరు ఎక్కువగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంటేనే నాకు ఇన్స్పిరేషన్గా ఉండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది. నేను కూడా ఎక్కువగా రీసెర్చ్ చేసి వీడియో చేస్తాను. మీకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. 2-3 బుక్స్ రెఫర్ చేసి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలామంది ఫ్రెండ్స్ వేరే సబ్జెక్టులు కూడా అడుగుతున్నారు. సమయాభావం వల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను. మున్ముందు మీకు ఎక్కువ వీడియోస్ అంటే హిస్టరీ సంబంధించి కావచ్చు, పాలిటీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఎక్కువ వీడియోస్ అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.